సమాజంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. భార్యతో 7 అడుగులు నడిచి తోడుగా ఉంటారని ప్రమాణం చేసిన భర్తే భార్య బాలట ఎముడయ్యాడు. ఈ దారుణం హైదరాబాద్లోని నల్లకుంటలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్కు చెందిన వెంకటేశ్వర్లు త్రివేణి 2 పిల్లలతో కలిసి నల్లకుంటలలో నివాసం ఉంటున్నారు. భార్య త్రివేణిపై అనుమానం పెంచుకున్న భర్త వెంకటేష్ రోజు గొడవపడేవాడు. భార్యతో గొడవపడి గత 6 నెలల నుంచి భర్త దూరంగా ఉంటున్నాడు. అయితే వారం రోజుల నుంచి భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. రాత్రి భార్యతో గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భార్యకు నిప్పండించి కొడుకును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు అరుపులు విన్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. మంటలకు తీవ్రంగా గాయపడ్డ త్రివేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారమే భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అడిషనల్ డీసీపీ నరసయ్య తెలిపారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు. త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్లగొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ 2 పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పడుకున్న సమయంలో, ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సో అతన్ని ఒక 36 hours లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం. ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తున్నాం.